చామంతితో కలిపి నువ్వు ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకొచ్చావని నిషా ప్రేమైతే లేదు, నువ్వే గుణతో కలిపి ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకొచ్చావని నేను కూడా అంటానని గొడవ పడుతూ ఉంటారు. చూడండి, మాకు పెళ్లి జరిపిస్తారా లేదా అని నిషా పట్టుబడుతుంది. చూడమ్మా, ఒకటి ప్రేమ్ తండ్రి అని, ఇంకోటేమో ప్రేమ్ తండ్రి కాదని రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నిజంగానే ప్రేమ్ తండ్రి కాదనుకో, ప్రేమ్ జీవితం నాశనం చేసినట్లు అవుతుంది. కాబట్టి నువ్వు డెలివరీ అయిన తర్వాతే, అప్పుడు అసలైన డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేంత వరకు మీ పెళ్లి జరిపించటం కుదరదు అని హర్ష తేల్చి చెప్పేస్తాడు. అమ్మ చామంతి, నువ్వు వెళ్ళి ఆ గ్రంథం తీసుకురా అని చెప్పటంతో చామంతి వెళ్ళి బుక్కు తీసుకువస్తుంది. ఇప్పుడు 5వ పరీక్ష ఏంటో చదువమ్మ చామంతి అని చెప్పటంతో పులికి ఆహారం అందించాలి అని చామంతి చదువుతూ ఉంటుంది. ఆల్రెడీ రోజా ఆ గ్రంథం 5వ పరీక్ష ఏంటో ముందే తెలుసుకొని చూసుకొని ఉంటుంది. దొంగగా వెళ్ళి స్క్రీన్ షాట్లు తీసుకొని చదువుకొని ఉంటుంది. ఇప్పుడు పులికి ఆహారం అందించాలా, ఇంకేమైనా ఉందా అని రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును, పులికి మీరు ఆహారం అందించాలి. ఒకవేళ మీరు పులికి ఆహారం అందించినప్పుడు ఆ పులి దానిని తినిందా సరే, లేకపోతే మీరే పులికి ఆహారం అయిపోతారు. అసలైన యువరాణి మాత్రమే పులికి ఆహారం తినిపించగలదు. మీరు ఇష్టమున్న వారైతే ఈ పరీక్షకి పోటీ చేయవచ్చు. మేము ఈ పని చేయమంటే మీరు ఈ పోటీ నుండి ఎలిమినేట్ అయిపోవచ్చు. ఇది మీ ఇష్టం అని పెద్ద చెప్తూ ఉంటాడు. లేదు, రోజా పులికి ఆహారం అందిస్తుంది, యువరాణి అని నిరూపించుకుంటుంది. అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నారు? నా రోజా అని అరుణ్ ధీమాగా చెప్తూ ఉంటారు. అయితే పదండి, పరీక్షకి రెడీ కండి అని ఆయన చెప్తాడు. తర్వాత అందరూ కూడా పులి ఉన్న బోన్ దగ్గరికి వస్తారు. ఆ పులి వీళ్ళని చూసి గాండ్రిస్తూ ఉంటుంది. రోజా వణికిపోతూ ఉంటుంది. ఒకతను వచ్చి మాంసాహారాన్ని రోజా చేతికి ఇస్తాడు. వెళ్ళు రోజమ్మా, వెళ్ళి ఆ పులికి ఆహారం అందించు అని చామంతి చెప్తుంది. ఇక రోజా వణికిపోతూ దేవుడా దేవుడా అని మొక్కుకుంటూ మెల్లగా ఆ పులి దగ్గరికి వెళ్ళి ఆ మాంసపు ప్లేటుని ముందు పెట్టి తోసేస్తుంది. అయితే వెంటనే ఆ పులి గాండ్రించడం రోజా మీదికి ఉరిమి చూస్తూ మీదికి వస్తూ ఉంటుంది. దాంతో రోజా వణికిపోతూ గోడకి అతుక్కుపోతుంది. మిగతా అందరూ కూడా ఆ చెరసాలకి అటువైపు నిలబడి షాకింగ్గా చూస్తూ ఉంటారు.